అన్నా. ఓకే మేడం. పదక్క. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అనుకుంటూనే ఉన్నా మీరు ఈ పాటికి వచ్చేయాలి, కార్ కనపడటం లేదు ఏంటా అని. సరిగ్గా వచ్చేసారు. ఏంటి అలా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ కి మళ్ళీ తిరిగి గుడ్ మార్నింగ్ కూడా చెప్పరా? గుడ్ మార్నింగ్. ఏంటో నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా అడిగి మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది. ఇంతకీ టిఫిన్ చేశారా లేదా? హలో, ఏంటి ఏమైంది మీకు? నేను మాట్లాడుతుంటే ఏదో లోకంలో ఉన్నారు. టిఫిన్ చేశారా లేదా అని అడిగా. లేదు, చేయలేదు. ఏ చేయడానికి ఏం ప్రాబ్లం? స్కూల్కి వెళ్ళే చంటి పిల్లాడు అనుకుంటున్నారా? పొద్దునే టిఫిన్ చేయకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చారు? సరిగ్గా తిండి తినండి, ఆరోగ్యం చూసుకోండి. సరే 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 పదండి. పొద్దు పొద్దునే ఎండ బాగా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత వడదెబ్బ తగిలితే చూసుకోడానికి కూడా ఎవ్వరూ లేరు. పదండి, ఆఫీస్లోకి వెళ్దాం. అరే రండి. ఓకే మధు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అబ్బా, నిన్న ఫ్రస్ట్రేషన్లో వీడి రూమ్కి వెళ్ళి మధుకి నాకు అయిన గొడవ తను వాట్సాప్లో బ్లాక్ చేయడం, ఇవన్నీ విషయాలు వీడికి తెలుసు. ఇప్పుడు వీడు నన్ను వెతవని చూసినట్టు చూస్తుంటాడు. అసలు దానికి అవకాశమే ఇవ్వకూడదు. అందరి ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేంటి? బయట ఆఫీస్ స్టాఫ్ ఇందు ఉన్నారు గనక ఇంటి గొడవలు అక్కకు ఆఫీస్లో వాళ్ళకి తెలియడం ఇష్టం లేక చనువుగా పలకరిస్తూ సంతోషంగా ఉన్నట్టు యాక్ట్ చేశాను. దాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకున్నట్టున్నాడు. నాకొచ్చే కోపానికి కుళ్ళబొడి చేయాలనుంది. ఓకే అండి, నేను వెళ్ళి నా వర్క్ స్టార్ట్ చేస్తాను. సరే. గుడ్ మార్నింగ్ రూతర్. ఆహా, నిన్న రాత్రి ప్రేమిస్తే సినిమా క్లైమాక్స్లో హీరోలాగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, రూమ్కొచ్చి ఒకటే ఏడుపులు పెడబొబ్బలు. నేను వినకపోతే నా ఇంట్లో ఉన్న గోడలకు కూడా గోడ వెళ్ళిపచ్చుకుని మరీ ఏడ్చాడే. పొద్దునకల్లా మేడంతో ఎలా ప్యాచప్ చేసుకున్నాడబ్బా. గురుడు మామూలుడు కాదు. ఏమో అనుకున్నాను కానీ చాలా ఎదిగిపోయాడు. నిన్నటి వరకు ఏమైతే జడ పదార్థం అనుకున్నాను కానీ బాస్ లవ్లో బాగానే డెవలప్ అయ్యాడు. పీకల్లో తుకోపంలో పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యని ఓవర్ నైట్లో ఇలా ఓవర్టేక్ చేసి తన రూట్లోకి తెచ్చుకున్నాడంటే బాస్ కళ్ళకి మొక్కిన తప్పలేదు. సంపు వాళ్ళ అమ్మ నన్ను పెడుతున్న టార్చర్కి గురుడి దగ్గర మంచి సలహా తీసుకోవాలి. తప్పకుండా తీసుకుంటా. సడన్ గా మధులో ఇంత చేంజెస్ ఎలా వచ్చాయి? ఏం అర్థం కావట్లేదే. పొద్దున్న పికప్కి కారు పంపించినప్పుడు కూడా AK-47 లాగా ఫైర్ చేసి పారేసింది. ఇప్పుడేమో ఆఫీస్కి రాగానే దీపావళి చిచ్చుబుడ్డిలా కలర్ఫుల్గా తెగ ప్రేమను కురిపించేస్తుంది. ఇస్కే పీచే మతలబ్ క్యా హై? జై ప్రేమ వీరా జగదేక వీరా, జై ప్రేమ వీరా జగదేక వీరా. బాసు బాసు